సముద్రం కొన్ని కథలను అలలతో ఒడ్డుకు తీసుకొస్తుంది. మరికొన్ని కథలను మాత్రం తన లోతులోకి తీసుకెళ్లి 100 ఏళ్లు గడిచినా ఎవ్వరికీ చూపించదు. అలాంటి ఒక కథ ఇప్పుడు మళ్లీ మన ముందుకొచ్చింది. మంచుతో కప్పుకున్న అంటార్కిటిక్ సముద్రం అడుగున 3000 మీటర్ల లోతులో ఒక ఓడ నిద్రిస్తోంది. దాని పేరు ఎండ్యూరెన్స్. ఇంతకీ 100 ఏళ్ల క్రితం సముద్రంలో మాయమైన ఈ షిప్ గురించి ఇప్పుడు మళ్లీ చర్చెందుకు మొదలైంది? ఒకసారి ఊహించండి, చుట్టూ ఎక్కడ చూసినా తెల్లటి మంచు, ఆకాశం కూడా బూడిద రంగులోకి మారిపోయిన ఒక ప్రపంచం. గాలి ఎముకల్ని తాకేంత చల్లగా ఉంది. ఆ నిశ్శబ్దం మధ్యలో ఒక ఓడ ముందుకు సాగుతోంది. ఆ ఓడలో ఉన్న 28 మంది మనుషులకు తమ ముందున్న ప్రయాణం ఎంత దూరం వెళుతుందో తెలుసు. కానీ తమ వెనుక మిగలబోయే కథ ఎంత దూరం వెళుతుందో మాత్రం వాళ్లకు తెలీదు. ఆ ఓడకు ఎండ్యూరెన్స్ అనే పేరు పెట్టారు. దానికి తగ్గట్టుగానే మనిషి తన కలను ఎంతవరకు పట్టుకుని నిలబడగలడో పరీక్షించడానికి అది అంటార్కిటిక్ సముద్రంలోకి వెళ్ళింది. ఎర్నెస్ట్ షాకిల్టన్ తన బృందంతో బయలుదేరినప్పుడు వాళ్ల ముందున్నది మంచుతో నిండిన ఒక ఖండం. వెనుక ప్రపంచం, మధ్యలో అంతులేని సముద్రం ఉంది. ఆ తర్వాత మంచు కదిలింది. మొదటది నెమ్మదిగా వచ్చింది. ఓడ చుట్టూ తెల్లని గోడలా చేరింది. ఎండ్యూరెన్స్ ముందుకు కదలాలని ప్రయత్నించింది. కానీ ప్రతి అడుగుకి మంచు మరింత బిగుసుకుంది. సముద్రం మీద తేలుతున్న మంచు ముక్కలు ఒక్కొక్కటిగా కలిశాయి. ఆ తెల్లటి నిశ్శబ్దం క్రమంగా ఒక ఉచ్చులా మారిపోయింది. రోజులు గడిచాయి. ఓడ అక్కడే నిలిచిపోయింది. ఆ తర్వాత నెలలు గడిచాయి. చివరికి మంచు తన శక్తిని చూపించింది. 1000 టన్నుల బరువున్న మంచు ఎండ్యూరెన్స్ను నలిపేస్తుంటే ఆ ఓడ చెక్కలు ఒక్కొక్కటిగా విరిగిపోయాయి. ఒకప్పుడు మనుషుల అడుగులతో నిండిపోయిన డెక్ మీద ఇప్పుడు మంచు మాత్రమే ఉంది. వాళ్ల ఇల్లు కళ్ల ముందే చనిపోతున్నట్టుగా కనిపించింది. ఆ రోజు వాళ్ళు ఓడను వదిలి మంచు మీదకు దిగారు. కొంతకాలం తర్వాత ఎండ్యూరెన్స్ నెమ్మదిగా సముద్రంలోకి జారిపోయింది. అంతే, తెల్లటి మంచు ప్రపంచం దాన్ని తనలోకి తీసుకుంది. ఆ క్షణం నుంచి ఆ ఓడ మానవ ప్రపంచానికి కనిపించలేదు. సముద్రం దాన్ని ఎక్కడ దాచిందో తెలిసినా దాని దగ్గరకు వెళ్లే మార్గం మాత్రం కనిపించలేదు. సంవత్సరాలు గడిచాయి, దశాబ్దాలు గడిచాయి. ఒక తరం వెళ్ళిపోయింది, మరో తరం వచ్చేసింది. ప్రపంచం ఎన్నోసార్లు తన రూపాన్ని మార్చుకుంది. ఎండ్యూరెన్స్ మాత్రం అక్కడే ఉంది. చీకటిలో, చలిలో, 3000 మీటర్ల లోతులో ఎవరో చూడని ఒక జ్ఞాపకంలా ఉండిపోయింది. ఆ తర్వాత ఒకరోజు సముద్రం తన రహస్యాన్ని కొద్దిగా తెరిచింది. నీటి అడుగున పనిచేసే ప్రత్యేక పరిశోధనా వాహనాలు ఆ చీకటిలోకి దిగాయి. పై ప్రపంచంలో సూర్యకాంతి ఉంది. కింద మాత్రం 1000 సంవత్సరాల నిశ్శబ్దం ఉన్నట్లుగా అనిపించే చీకటి. కెమెరా ముందుకు సాగుతుంది. ఒక్కసారిగా దూరంలో ఒక నీడ కనిపించింది. మొదట అది సముద్రపు అడుగున ఉన్న ఏదో రాతిలా కనిపించింది. వాహనం దగ్గరికెళ్ళింది. నీడ ఆకారంగా మారింది. ఆకారం ఓడగా మారింది. ఆ తర్వాత కెమెరా చూపు మరింత దగ్గరైంది. అక్కడ 100 ఏళ్ల క్రితం మంచులో మాయమైన ఎండ్యూరెన్స్ ఉంది. అదొక భూతంలా సముద్రపు అడుగున నిలుచుంది. చెక్కలు ఇంకా ఉన్నాయి, కిటికీలు ఇంకా ఉన్నాయి. ఓడ శరీరం ఇంకా తన ఆకారాన్ని పట్టుకుని ఉంది. 100 ఏళ్ల సముద్ర చీకటి దాన్ని పూర్తిగా చెరిపివేయలేకపోయింది. ఒకప్పుడు దాని మీద నడిచిన మనుషుల అడుగుల శబ్దం అక్కడెప్పుడో ఆగిపోయింది. వాళ్ల మాటలు గాల్లో కలిసిపోయాయి. వాళ్ల జీవితాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ వాళ్ల ఓడ మాత్రం ఆ చీకటిలో తన చివరి క్షణాన్ని దాచుకుని ఉంది. అందుకే ఎండ్యూరెన్స్ను చూస్తే ఒక ప్రశ్న మనసులోకి వస్తుంది. కాలం నిజంగా ప్రతిదాన్ని తీసుకుపోతుందా, లేదా కొన్ని జ్ఞాపకాలను సముద్రం తన దగ్గర దాచుకుంటుందా? ఇప్పుడు 2026లో ఎండ్యూరెన్స్ కథ మళ్లీ వినిపించడానికి మరో కారణం కూడా ఉంది. అంటార్కిటిక్ ప్రపంచం మారుతోంది. మంచు మారుతోంది. సముద్ర పరిస్థితులు మారుతున్నాయి. ఆ మార్పులు సముద్రం అడుగున నిద్రిస్తున్న ఈ 100 ఏళ్ల జ్ఞాపకాన్ని కూడా ప్రభావితం చేయొచ్చని పరిశోధకులు గమనిస్తున్నారు. అంటే ఒకప్పుడు మంచు కాపాడిన ఎండ్యూరెన్స్కు ఇప్పుడు మారుతున్న సముద్రమే కొత్త పరీక్షగా మారొచ్చు. అయినా ఆ ఓడను పైకి తీసుకురావాలనే ఆలోచన లేదు. బహుశా కొన్ని కథలు మ్యూజియంలో ఉండడానికి పట్టవు. అవి చీకటిలోనే అందంగా ఉంటాయి. ఎండ్యూరెన్స్ కూడా అలాంటి కథే. ఒక మనిషి కలతో మొదలైన ప్రయాణం, మంచులో చిక్కుకున్న ఒక ఓడ, సముద్రంలో మునిగిపోయిన ఒక జ్ఞాపకం, 100 ఏళ్ల తర్వాత మళ్లీ మనిషి కళ్ల ముందుకొచ్చిన ఒక రహస్యం. ఆ మంచు సముద్రం కింద ఇప్పటికీ ఎండ్యూరెన్స్ నిశ్శబ్దంగా ఉంది. చుట్టూ చీకటి, పైన అంతులేని సముద్రం,
దాని లోపల 100 ఏళ్ల మౌనం. ఎప్పుడో ఒకప్పుడు మనుషుల కలలను మోసిన ఆ ఓడ ఇప్పుడు కాలం కథను మోస్తుంది. అందుకే సముద్రం అడుగున పడుకున్న ఎండ్యూరెన్స్ను చూస్తే మనకొక మునిగిపోయిన ఓడ కనిపించదు. 100 ఏళ్ల క్రితం ఆగిపోయిన ఒక క్షణం కనిపిస్తుంది.